తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నమస్తే. అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే ఒక్క మాట ఎన్ను దుమారం లేపిందని చెప్పేసి అనుకోవాలి. సో ప్రధానంగా 164 సీట్లతో బలంగా ప్రభుత్వాన్ని స్థాపించిన కూటమి మరి ఇప్పుడు ఇరుకును పడిందా? దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మరి ఎట్లా మదన పడుతున్నారు, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు ఏంటి? వీటితో పాటుగా ఏదైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉండగా ఎడారిలో కూల్ డ్రింక్ దొరికితే ఎలా ఉంటుందో వైసీపీ ఆ పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుందా, మరి ఏం జరుగుతుంది అనే విషయాల్ని ఈరోజు మనం చర్చించబోతున్నాం. సో వీటితో పాటుగా ఎమ్మెల్యేలు కనుక ఈ అసెంబ్లీ సమావేశాల్లో ధోరణి కొంత డిఫరెంట్గా ఉంది. ఎందుకు అలాగా? వాళ్ళ నియోజకవర్గ సమస్యల లేకపోతే ఇంకా ఏదైనా మనసులో పెట్టుకున్నారా? ఎందుకు ఈ రకంగా వ్యవహార శైలి కొంచెం డిఫరెంట్గా ఉంది అనే అంశాలు మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకామరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్ ముందుగా ఇప్పుడు నేను చెప్పిన 3 అంశాలు, ఒకటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వాళ్ళ వ్యవహార శైలి, ఆ తర్వాత వైసీపీ దాన్ని బ్రహ్మాస్త్రంలాగా ఉపయోగించుకుంటాం, ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టాప్ ప్రయారిటీ అనుకోండి దానికి బాలకృష్ణ గారి వ్యాఖ్యలు. సో ఈ మూడిటి పైన మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ముఖ్యమంత్రి గారి ఆవేదన శాసనసభలో, అసెంబ్లీలో శాసనసభ్యులు మాట్లాడిన విధానం నిజంగా వాళ్ళకి బాధేసి మాట్లాడుతున్నారా, లేకపోతే అవగాహన లేక మాట్లాడుతున్నారా? ఏమి జరిగినా కూడా ప్రభుత్వానికి ఈరోజు ఇబ్బంది. నిజంగా కనుక వాళ్ళు ప్రధాన సమస్య ప్రజల సమస్యల గురించి ఎత్తి, లేదు అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఏదన్నా ఆటంకాలు ఏర్పడి అధికారులు కావచ్చు లేకపోతే ఎవరన్నా ఆటంకాలు ఏర్పాటు చేస్తుంటే దాని గురించి కనుక ప్రస్తావించినట్లయితే ముఖ్యమంత్రి గారికి కూడా దానికి స్పందించేవాళ్ళు, ముందుకు తీసుకెళ్లేవాళ్ళు జరుగుతున్నాయి ఒకసారి ఆయన దృష్టికి వచ్చి. కానీ కొన్ని వ్యక్తిగత ఏజెండాలతో చేస్తున్నారనే అభిప్రాయం ముఖ్యమంత్రి గారికి ఉంది. వాళ్ళు మాట్లాడిన విధానం చూస్తుంటే మనకే అనిపిస్తూ ఉంది. ఇక్కడ 2 అంశాలు ప్రధానంగా తీసుకోవాలి. అవగాహన లేక వాళ్ళు మాట్లాడి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడుతున్నారా, లేదంటే వాళ్ళు మాట్లాడే అవకాశం వీళ్ళు కల్పించలేకపోవడం వల్ల ముఖ్యమంత్రి గారి దృష్టిలో పడి పిలిపించి మాట్లాడితే మా సమస్యలు పరిష్కారం అవుతాయి అనే భావనలో ఉన్నారనేది ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి ఈ 2 కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. సీఎం గారి అపాయింట్మెంట్ డైరెక్ట్గా దొరకదేమో అనే భావనలో ఈ ప్రకారంగా ఏమైనా మాట్లాడితే దొరుకుతుందని అది. రెండోది అవగాహన లేక ప్రజల దృష్టిలో పడాలి కాబట్టి ఇలాంటి అంశాల గురించి మాట్లాడుతున్నారా? ఇందుట్లో ప్రధాన సమస్యలు వచ్చేసరికి టెట్కోయిలు కావచ్చు, రెవెన్యూస్ సంబంధించింది కావచ్చు, మిగిలిన విషయాలు కావచ్చు చాలా స్పష్టంగా మన గోరంట్ల బుచ్చి సోదరు గారు మాట్లాడారు. అలాగే విజయ్ కుమార్ రాజు గారు మాట్లాడారు, కోన రవికుమార్ గారు మాట్లాడారు. అవును, కొంతమంది మాట్లాడే వాళ్ళ ప్రజా సమస్యలు దాంట్లో ముడిపడి ఉన్నాయి. అవును, ఆ ముడిపడిన అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినప్పుడు నిస్సందేహంగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా కావచ్చు, పరిష్కార దిశగా ముందుకెళ్లే క్రమం అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు బయట మాట్లాడేది వేరు, వేదికల మీద మాట్లాడేది వేరు, అంతర్గతంగా మాట్లాడుకునేది వేరు, వాళ్ళ పార్టీ ఆఫీసులో మాట్లాడుకునేది కూడా వేరు. అవును, దేనికి ఈ 4 అంశాలు నలుగురు ఉంటాయి. ప్రజల్లో ఏం మాట్లాడాలా, అలాగే వేదికల మీద ఏం మాట్లాడాలి, అంతర్గతంగా వాళ్ళందరూ కలిసి కూర్చున్నప్పుడు పార్టీ సమావేశాల్లో ఏం మాట్లాడుకోవాలి, శాసనసభలో ఏ విధంగా మాట్లాడుకోవాలి, ఇది కదా ఈరోజు మనం స్పష్టంగా ఆలోచించుకోవాల్సింది. కరెక్ట్. మరి ఈ విధంగా మాట్లాడుకోవాలనే ఆలోచనకు వచ్చిన వ్యక్తులకి ప్రాపర్గా ఒక ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల జరుగుతున్నటువంటి కొన్ని లోపాలను అయితే నేను భావిస్తున్నాను. ఒకటి ట్రైనింగ్లో అని కొన్ని అనుకోవచ్చు, కొన్ని కామన్ సెన్స్తో చేసే కూడా ఉంటాయి కదండి. అది వస్తుంది, దానికి వస్తా. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ ట్రైనింగ్లో ఏంటంటే మీకు నిజంగానే అధినేతకి మీకు కొంత దూరం ఉంది, ఓకే, ఇది దగ్గర కావాలి అంటే వేదికలు ఏంటి, రెండోది వాళ్ళ జోనల్ ఇన్ఛార్జీలు, రెండోది ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, అవును, వీళ్ళ దృష్టికి మీరు తీసుకెళ్ళాలి. వీళ్ళు కూడా మీరు పట్టించుకోలేదు అనుకోండి, అప్పుడు పార్టీ వేదిక కాని పరిస్థితుల్లో, ఏవి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు కూడా ప్రభుత్వాన్ని రికార్డు పెట్టకుండా మీ సమస్యలను ప్రజల ముందు చెప్పుకోవడానికి, ఇదిగో ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయని చెప్పని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి సరైన వేదిక అసెంబ్లీ. లాస్ట్ ఆప్షన్ అనేది అది. అంతే తప్ప ఇవేమీ దాటకుండానే
వీటి గురించి మీరు పరిశీలించకుండానే సరాసరి వెళ్ళటం అనేది ప్రభుత్వానికి ఇబ్బంది, ముఖ్యమంత్రి గారికి ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు మీరు దీని గురించి వేగంగా స్పందిస్తున్న మీరు ఈరోజు పింఛన్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఇచ్చారు, 3,000 రూపాయలది 6,000 రూపాయలు చేశారు, 5,000ది 10,000 రూపాయలు చేశారు, 6,000ది 15,000 రూపాయలు చేశారు. సక్రమంగా అందుతున్నాయి. ఈరోజు దగ్గర దగ్గర 1 కోటి మంది పైన వాటికి లబ్ధిదారులు ఉన్నారు దాంట్లో. రెండోది, ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం తీసుకుంటా ఉంటే 68 లక్షల మంది పిల్లలకి, మిగిలిన వాళ్ళు ఇప్పుడు కొంత కూడా యాడ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సక్రమంగా ఏ ఇబ్బంది లేకుండా 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అయిపోయినాయి. ఇవి 2 అద్భుతంగా జరిగిపోయినాయి. రెండోది, ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు అనే కాన్సెప్ట్ తోటి ముందుకు తీసుకెళ్తున్నారు. అది కూడా ముందుకు వెళ్ళిపోతానే ఉంది ఆలస్యం లేకుండా. ఇక 4వది ఉచిత బస్సు ఈరోజు అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఈ ఉచిత బస్సు, ఈ 4 అంశాల గురించి, ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పరిశ్రమల గురించి, ఉద్యోగ కల్పన గురించి, గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతుల్ని సక్రమంగా చూసుకునే విధంగా, వేగవంతంగా చేసే విధంగా ముందుకెళ్తున్న విధానం మీ కళ్ళ ముందు కనపడతానే ఉంది. ఉదాహరణకి 5 సంవత్సరాల్లో పంట కాలంలో బాగు చేయాల, మెయిన్ కెనాల్స్ గురించి పట్టించుకోవాలా. దానివల్ల మనకి వరి ధాన్యానికి అన్నపూర్ణగా పేరు గావించినటువంటి ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని వేల ఎకరాలు క్రాప్ హాలిడే ప్రకటించారు. ముఖ్యంగా మీకు నాకు తెలుసు, మనం కృష్ణా నీళ్ళే తాగుతున్నాం మనం. మరి మనకు సంబంధించినటువంటి కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎన్ని వేల ఎకరాలు క్రాప్ హాలిడే ప్రకటించారు? మీరు క్రాప్ హాలిడే దగ్గర లేరు. కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ దగ్గర గుర్రపు డెక్క, అదే చెప్తున్నా, అది కూడా తీయలేదు కదా. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ సరిచేస్తే చివరి భూముల వరకు నీరు అందుతుంటే కదా ఈరోజు మామూలుగా విస్తీర్ణం పెరిగింది. అందువల్లే కదా యూరియా కొరతని అంచనా వేయటంలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా తీసుకొచ్చినా కూడా ఎదుర్కొంటా ఉంది. ఈ యూరియా కొరత నిజంగా ఉందా లేదా సృష్టించారా? జరుగుతున్న లోటుపాట్లు ఏంటి కనుక మనం గమనిస్తే నిస్సందేహంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకొచ్చిన మాట వాస్తవం. తీసుకొచ్చింది యూరియా కొరత ఉన్నమాట వాస్తవమే. అది దేశవ్యాప్తంగా ఉంది, కానీ మన రాష్ట్రంలో కొంచెం తక్కువ ఉంది. తక్కువ ఉంది. దాన్ని కూడా ప్రజలకు విడమర్చి చెప్పి, ఇప్పుడు మనకి 10 ఎకరాల రైతు ఉంటాడు. 10 ఎకరాల రైతుకి 30 బస్తాలు కావాలి. మొత్తం పంటకు అయిపోయే తలకి 30 బస్తాలు కావాలి అతనికి. మిగిలిన 1 ఎకరం రైతుకు అతనికి 3 బస్తాలు కావాలి. నీ గ్రామంలో సొసైటీల ద్వారా, సొసైటీ ప్రెసిడెంట్ల ద్వారా నీ గ్రామ విస్తీర్ణం ఎంతో వాళ్ళకి తెలుసు కదా. అవును, ఎంత కావాలో తెలుసు కదా. ఇప్పుడు ఎకరాకి 3 బస్తాలు కావాలి అంటే 1 బస్తాన్నరే వస్తుంది. ఉదాహరణకి ప్రభుత్వం తరపు నుంచి 1 బస్తాన్నరే వస్తుంది. ప్రయారిటీ ప్రకారం ఎవరికి వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, ఇదిగో ఈరోజు సొసైటీ కింద కొన్ని గ్రామాలు ఉంటాయి, 5 గ్రామాలు ఉంటాయి, 7 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల పరిధిని బట్టి, ఆ సొసైటీ పరిధిని బట్టి ఉంటాయి. ఇదిగో మీరు ఇది రాండి, రైతులకు అందరికీ వాళ్ళ దగ్గర వాళ్ళ సమాచారం అంతా మీకు ఉంటుంది కాబట్టి ఇదిగో ఇట్లా తీసుకెళ్ళండి అంటే ఈ గొడవలు అయితే లేవు కదా. ఈరోజు దొరకదేమో అన్న ఉద్దేశంతో ప్రతి వాళ్ళు వస్తున్నారు. అవునా? అందుట్లో ఎవరైతే రాజకీయంగా కాస్త బలమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళ ప్రభావంతో కొంతమంది దగ్గర చేరుతున్నాయి, కొంతమంది దగ్గర చేరట్లేదు. అది ప్రభుత్వానికి ఎంత అవకాశం? ప్రభుత్వం తరపున ఈరోజు పంచేవాళ్ళు నిజంగా స్థానిక నాయకులకి ఎంత పేరు వస్తుంది చెప్పండి. అందరికీ సక్రమంగా వెళ్ళిపోతే ప్రభుత్వానికి పేరు వచ్చింది, స్థానిక నాయకుడికి పేరు వచ్చింది. ఒక నాయకుడి కోసం 1000 మంది రైతులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. మరి ఈ లోటుపాట్లన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారా? స్థానికులే కదా చూసుకోవాల్సింది, శాసనసభ్యుడు కదా పర్యవేక్షణ చేయాల్సింది. అవును. మరి ఇలాంటివన్నీ కూడా చేసి అధినేత మీద నెట్టడం అనేది ఎంతవరకు సబబు? పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకు ఎక్కువ వచ్చినాయి. నిన్నగాక మొన్న 75,000 మెట్రిక్ టన్నుల యూరియా కూడా రావడం కూడా జరిగింది. అంటే మన సమస్యలు అధినేత దృష్టికి వెళ్ళిపోతే రైతు సమస్యలు ఆయన సత్వరం కేంద్రంతో మాట్లాడి తెప్పించుకుంటున్నారు. దాన్ని సకాలంలో సరిగ్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందజేయాల్సిందే కదా, రైతులకు అందజేయవలసిన బాధ్యత వీళ్ళదే కదా. కాబట్టి ఇది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించే పరిస్థితి ఎందుకు వస్తుంది? సరిగ్గా దీన్ని నిర్వహణ చేసేవాళ్ళు, పర్యవేక్షణ చేసేవాళ్ళ యొక్క లోపం. అవును. అలాంటి వాళ్ళు లేకపోవటం ఓ రకంగా చాలా ఇబ్బందికరమైన పరిణామం. ఇవన్నీ కూడా అసెంబ్లీ వేదికగా పంచుకుంటా ఉంటే ప్రభుత్వం డొల్లతనం బయటకు వచ్చిందే తప్ప ప్రభుత్వానికి ఏమైనా ఉపయోగం జరిగిద్దా? అదే కదా చంద్రబాబు నాయుడు గారి ఆవేదన ఈరోజు. మీ సమస్యలు నేను తీర్చకపోతేనో, మీ సమస్యల గురించి నేను పట్టించుకోకపోతేనో
లేదా ప్రజలకు మనం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అవును, అవి ఈ నెరవేర్చకపోతే పథకాలకు సంబంధించింది కావచ్చు, ఈరోజు రైతులు చూసుకుంటా ఉంటే, ఇందాక చెప్పిన దాంట్లో రైతులు లేరు కదా, అవును, ఈరోజు రైతులు చూసుకుంటా ఉంటే మళ్ళీ వాళ్ళకు కూడా రైతుల ఖాతాలో జమ అయింది కదా మొన్న అవును, 7,000 రూపాయలు, అవును, కేంద్రం ఇచ్చే 2,000 రూపాయలు, వీళ్ళు ఇచ్చిన 5,000 రూపాయలు. అవును. దాంతోపాటు విత్తనాల కార్యక్రమం సక్రమంగా జరుగుతుందా? అన్నదాత సుఖీభవ అని ఆ? తర్వాత భూసార పరీక్షలు జరుగుతున్నాయా? ఉమ్, గతంలో మామూలుగా సేద్యానికి సంబంధించి నీరు లేని చోట కింద బోరుల ద్వారా నీరు తీసుకొని బిందు సేద్యం ద్వారా అందించేదానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు వాళ్ళకి రాయితీలతోటి పరికరాలు అందించడం కూడా జరిగింది. అవును. కొన్ని వేల కిలోమీటర్లు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఆపేశారు, 1 కిలోమీటర్ కూడా ఇవ్వలేదు కదా, తిరిగి మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నారు కదా, ముందుకెళ్తున్నారు కదా. అవును, అలాగే మనకి వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన దాంట్లో ఈరోజు రైతుతోటి ముందుకెళ్తానే ఉన్నారు కదా. మనకు ప్రధాన సమస్య రైతు, యువత, కరెక్ట్, మహిళలే కదా, అవును, ఉద్యోగస్తులు. ఈ 4 ఉద్యోగస్తులకి నెలవారీ జీతం పడిపోతుందా? వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోయిందా? ఈరోజు వాళ్ళు పెద్దగా ఆలోచించే పని లేదా? ఈరోజు అధ్యాపకులు నియమించుకున్నారా మీరు? అదే మొన్న కదా మెగా డిఎస్సి ఆ. రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది కదా. 15,941 మందిని ఈరోజు నియమించుకున్నారు కదా. రొమ్ము విరుచుకొని దమ్ముగా చెప్పుకోవాలి కదా కూటమి నేతలు ఈరోజు దాని గురించి. ఉమ్, అలాగే మహిళలకి మా తల్లికి వందనం పడిపోతుందా? గ్యాస్ సిలిండర్లు పడిపోతున్నాయా? లేకపోతే ఉచిత బస్సు ఏర్పాటు అయిపోయిందా? మరి మీకు ఇవన్నీ జరుగుతూ ఉంటే వీటి గురించి ప్రజల్లో తీసుకెళ్లవలసిన మీరు వాళ్ళు ఇంకా విష ప్రచారం చేస్తూ ఉంటే, దానికి ఊతమిచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటే నష్టం ఎవరికి? రాష్ట్ర ప్రజలకు నష్టం. ఎమ్మెల్యేలే కాదు, మంత్రులు కూడా ఆ, అంత రెస్పాన్సిబుల్ గా లేరు, ఇక్కడ కూడా ఏమి react కొంతమంది అవ్వట్లేదు. లేరు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిస్సందేహంగా చెబుతున్నాను ప్రసాద్ గారు, వీళ్ళందరికీ 1 రోజు 2 రోజులు కాదు, ఉమ్, 15 రోజులు క్లాసులు పీకాలి, ఉమ్, ఒక ట్రైనింగ్ లాంటివి తీసుకోవాలి. ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళకి ఏది ప్రాధాన్యత, ఏది మొట్టమొదటి ప్రాధాన్యత ఏది? ఒకవేళ సమస్య ఉంది దాన్ని ఎలా అధిగమించాలి, సమస్య ఉంది ఎలా పరిష్కరించాలి, రైట్, ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళాలి, అధికారులను మీరు ఎలా పనిచేయించుకోవాలి, ప్రజల్లోకి మీరు ఏ విధంగా వెళ్ళాలి, మనం చేసే మంచి పనుల గురించి ఎలా ప్రచారం చేయాలి, లేదు పొరపాట్లు జరుగుతున్నాయి, ఆ పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయి, ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకురావాలి. నువ్వు చేతి ఎంట్లా మంత్రి ఎంట్లేదు, లేకపోతే అధికారులు ఎంట్లేదు, దాన్ని తీసుకొని మా దృష్టికి తీసుకొస్తే సరి చేయకపోతే అప్పుడు నువ్వు ఎప్పుడు నీ మాట ఎవరు ఎరగకపోతే అప్పుడు వేదికను ఉపయోగించుకో. అవును, కనీసం అది కూడా తప్పు కాదు. ఎందుకంటే నీ వల్ల నిన్ను ఎన్నుకున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ ఆవేదన పంచుకోవడంలో తప్పు లేదు. నా ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి నా ఆవేదన నీకు చివరి అస్త్రం, అవును, దాంట్లో ఉపయోగించుకోవడం కూడా తప్పు కాదు, ఆ విధంగా ముందుకు వెళ్ళటం కూడా తప్పు కాదు. రైట్, కానీ అవన్నీ ఒక అంచెలు దాటి వెళ్ళాలి కదా. అవును, నీకు ఇన్ని అంశాలు ఉన్నాయి ఈరోజు పాజిటివ్గా. ఈరోజు నువ్వు 10,40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు నీకు వచ్చినాయి రాష్ట్రానికి. అది గ్రౌండింగ్ అయ్యి పనులన్నీ జరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. అవును, ఈరోజు 5 లక్షల మందికి పైగా ఉద్యోగ కల్పన జరిగింది కదా, ఈజీగా నిరుద్యోగ సమస్య పోతుంది కదా మనకు చాలా వరకు. కొంతవరకు మీరు పోతుంది. ఇస్తారన్న 20 లక్షల ఉద్యోగాల హామీల్లో ఒక వంతు అయితే పూర్తి అయిపోయింది అవును, కదా. అవును, ఇది చూసిన తర్వాత ఇంక వేరే వాళ్ళు వస్తారు కదా. ఇప్పుడు మొన్న ఖచ్చితంగా. ఏఐ టెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్ వ్యాలీ గురించి అమరావతిలో పెడుతున్నారని చెప్పంగానే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అమరావతి అని చెప్పి దేవులాడుకున్నారు కదా. అవును, అదే చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది. ఉమ్, నిస్సందేహంగా క్యూ కడతారు కదా. అవును, దక్షిణాసియాలో అది ఢిల్లీ కేంద్రం కాకుండా రాజధాని లేని ప్రాంతంలో ఈరోజు అది పెడుతున్నారు అంటే రేపు పొద్దున 5వ వంతు ప్రపంచవ్యాప్తంగా దాని మీద దృష్టి ఉండేవాళ్ళు 5వ వంతు వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడితే ఉమ్, ఎన్ని లక్షల మందికి ఉపయోగం జరుగుతుంది. అవును, దానివల్ల ప్రత్యక్షంగా ఉద్యోగం చేసేవాళ్ళు కాకుండా పరోక్షంగా ఎంతమందికి మేలు జరుగుతూ ఉంది. అవును, ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్ నిన్న వచ్చింది విశాఖపట్నానికి, ఉమ్, 12,000 మందికి ఉద్యోగం, 12,000 మందికి ఉద్యోగం. అవును, ఇవన్నీ మీకు జరుగుతూనే ఉన్నాయి కదా. ఈరోజు ప్రకాశం జిల్లా చూసుకుంటే 1,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. ఉమ్, అలాగే రాయలసీమకు సంబంధించి కావచ్చు, ఉత్తరాంధ్రకు సంబంధించింది కావచ్చు, ఉమ్, ఇవన్నీ కళ్ళ ముందు కనపడ. ఇది కదా ప్రచారం చేసుకోవాల్సింది, ఉమ్, ఇది కదా ముందుకు తీసుకెళ్లాల్సింది. ఎన్ని ఇబ్బందులతోటి ఇవన్నీ చేస్తున్నారో కదా ఈరోజు ముందుకెళ్లాల్సింది. ఇవన్నీ వదిలేసి వాళ్ళ ప్రచారాస్త్రాలుగా మీరు మారారనుకోండి, ఉమ్, అవును, వాళ్ళకి లేని ప్రచారం మీరే కలగజేస్తున్నారు కదా. ఖచ్చితంగా, వాళ్ళకి జవసత్వాలు మీరే ఏర్పాటు చేస్తున్నారు కదా. తద్వారా మీ మీద వ్యతిరేకత వస్తే గతంలో జరిగినట్టుగా మా ఎమ్మెల్యే వద్దనుకున్నారు అనుకోండి, అంతేగా, ప్రభుత్వమే రాదు కదా. అవును, నష్టపోయేది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఖచ్చితంగా, ఇప్పటికీ
20 సంవత్సరాలు నష్టపోయారు. 1989 నుంచి 94, 2004 నుంచి 2014 ఉమ్మడి రాష్ట్రం నష్టపోయింది. 2019 నుంచి 2024 విభజిత ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. మూల్యం ఎవరు చెల్లించుకుంటున్నారు? ఎంతమంది పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఈరోజు ఏ స్థాయికి వెళ్ళాల్సింది 5 సంవత్సరాలు కనుక రాజధాని పూర్తయి, పోలవరం పూర్తయి, పరిశ్రమలు వచ్చేస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేది? మళ్ళీ మొత్తం ఇటే చూసేవాళ్ళు కదా. మళ్ళీ ఆ పరిస్థితి మనం తీసుకురావడం, మనం ప్రజాప్రతినిధులమై మనం చేస్తే ఎంతవరకు న్యాయం ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీకు ఇబ్బందులు లేవని నేను చెప్పట్లా, మీకు ఇబ్బందులు లేవని చెప్పట్లా. అధిగమించడానికి మీకు శక్తి ఉంది, మీకు సాధనం ఉంది. దాన్ని వదిలేసి ఈ విధంగా వెళ్ళటం అనేది మంచి పద్ధతి కాదనేది నా యొక్క అభిప్రాయం. ముఖ్యమంత్రి గారు కూడా ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాలనేది నా యొక్క అభిప్రాయం. ఇక దాని తర్వాత వైసీపీ దీన్ని ఒక ప్రధాన అస్త్రంగా ఉపయోగిస్తూ ఉంటుంది కదా. ఎంత వల్ల మాలిన ప్రేమ. ఇప్పటివరకు కూడా చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి పైన, అంటే ఇప్పుడు బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారి పైన కడుపు మంటట. దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. మీరు అన్నట్టు వాళ్ళకు అస్త్రంగా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. అస్త్రం కాదు, ఒక రకంగా వాళ్ళకి బ్రహ్మాస్త్రం. మనం కొట్టిపారేయలేం. ఇది టీ కప్లో తుఫాన్ లాంటిది. బాలకృష్ణ గారిది లేకపోతే చిరంజీవి గారిది. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అన్యోన్య బంధం మిగిలిన వాళ్ళకి తెలియదు. చాలా మందికి తెలియదు. అంటే చూసి పైకి చూసేది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో పోటీ, వాళ్ళిద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ కాదు. వాళ్ళిద్దరికి ఆరోగ్య పోటీ, కానీ ప్రజలు అలా భావించరు, అభిమానులు అలా భావించరు. అభిమానులు నిస్సందంగా భావించరు, అందుట్లో అనుమానమే లేదు. మనం సమర్థించాల్సిన అవసరం అయితే లేదు. అభిమానులు ఎందుకంటున్నానంటే ప్రజలకు అర్థం కావడం కోసం, మీకు నాకు తెలుసు, ప్రజలకు అర్థం కావడం కోసం ఇది మామూలుగా ఎలా ఉంటుంది అంటే వైరి వర్గాలుగానే చూసుకుంటారు. రాజకీయమైనా, సినిమా పరిశ్రమైనా ప్రత్యర్థుల్ని వైరి వర్గంగానే చూసుకుంటారు. కానీ ఈరోజు రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి తోడ్పాటుతో పాటు ఈరోజు అందరూ కలిసి ప్రయాణం చేసుకుంటూ ఈరోజు కూటమి ఏర్పడటానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ కదా. అవును, కాదన్నది సత్యం కదా. 100% కాదన్నది సత్యం కదా. ఆయన పదే ఏం చెబుతున్నాడు? 15 సంవత్సరాలు కూటమి కొనసాగించాలి, నాకు వదిలేయండి, నేను మాత్రమే చూసుకుంటాను, కాబట్టి మీరు దీని గురించి పట్టించుకోవద్దు, అభివృద్ధి గురించి చూసుకుందాం, అధికారం గురించి ఆలోచించొద్దు, నాకు పార్టీ కంటే ప్రజలు ముఖ్యం అని చెప్పని ఘంటాపదంగా ఈ మధ్య ఎన్ని చిన్న సమస్యలు వచ్చినా కూడా అన్నిటికీ ఆయన సమాధానం చెబుతూ ముందుకు తీసుకెళ్లే విధానాన్ని చూసి బరాయించలేక ఇలానే కొనసాగితే మన రాజకీయ భవిష్యత్తు ఏంది, ఇప్పటికే మన పార్టీ పరిస్థితి అర్థం కాకుండా ఉంది, కాబట్టి మనం ఏదో విధంగా ఏదో కొంగ దొరకపోయిదా అని చెప్పని గోతికాడ నక్కలా కూర్చున్న వాళ్ళకి ఒక అవకాశం దొరికింది, బ్రహ్మాండమైన అవకాశం దొరికింది. నిస్సందేహంగా పొరపాటు ఎవరిదా ఏంటని తీసి పక్కన పడేస్తే చిరంజీవి గారికి అవమానం జరిగిందనేది వాస్తవం. చిరంజీవి గారు పరిశ్రమ పెద్దగా వెళ్ళింది వాస్తవం, కాదనలేని సత్యం ఇది. కానీ ఆయనకి తీరని అవమానం జరిగిందనేది కూడా వాస్తవం. అదే ఆయన మనోవేదన వ్యక్తం చేశారనేది వాస్తవం. నా అన్నకి ఇలాంటివి చేస్తారా అని చెప్పిన పరిశ్రమలో వ్యక్తిగానే కాకుండా ఆ అన్నకి తమ్ముడుగా చిరంజీవి గారికి జరిగిన దాని గురించి 3-4 వేదికల్లో సోయానా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వాస్తవం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే మాట్లాడారు. ఇది సాయి ధర్మ తేజ్ దాంట్లో మాట్లాడారు, ఇక్కడ మాట్లాడారు, జరిగింది వాస్తవం. దీన్ని వీళ్ళు ఇంతగా చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళకి అందిపుచ్చినటువంటి అవకాశం అది. దానికి ఏ విధంగా మాట్లాడారా, ఎలా మాట్లాడారా అని తీసి పక్కన పడేస్తే వాళ్ళకైతే అవకాశం వచ్చింది. ఆ అవకాశం కల్పించడం మాత్రం నిజంగానే దురదృష్టం అని. దీనివల్ల వాళ్ళ మైత్రి బంధం విడిపోయిద్దని కానీ వాళ్ళు ఏదో చేస్తారని కానీ కాదు. కానీ వాళ్ళు కొన్నాళ్ళు ఈ చలి మంటలో వాళ్ళు వెచ్చదనం కోరుకోవడంలో అంటే అందుట్లో అనుమానం లేదు. దీనివల్ల ఇబ్బంది వచ్చిద్దని కానీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్పందించాల, పవన్ కళ్యాణ్ గారు స్పందించాల, లోకేష్ గారు స్పందించాల. వీళ్ళకిందుకంత ఉలికిపాటు? వీళ్ళు దీని గురించి మాట్లాడటం ఏంటి, పరిశ్రమ గురించి మాట్లాడటం ఏంటి, చిరంజీవి గారి గురించి మాట్లాడటం ఏంటి, చిరంజీవి గారి గౌరవం గురించి వీళ్ళు మాట్లాడటం, పరిశ్రమలు బాగా వదిలేస్తారండి. అదే తెలుసు కదా, భీమ్లా నాయక్ సినిమాకి 5 రూపాయల టికెట్ పెట్టేసి రెవెన్యూ అధికారులను సైతం, పోలీసులు సైతం ఇంకెక్కడ ఏ పని లేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే అక్కడ పకడ్బందీగా విధులు నిర్వహించారు. అంటే అక్కడ స్పందించిన విధానం, వాళ్ళు వెంటనే అందిపుచ్చుకున్న విధానం, దీనికి నాకు ఒక అనుమానం కూడా వచ్చింది. నిజంగానే చిరంజీవి గారి ఉత్తరం రాశారా అని చూస్తున్నా అనుమానం వచ్చింది. తర్వాత క్లారిటీ వచ్చింది, ఆయనే రాశారని చెప్పిన సంగతి తెలిసింది. కానీ అందుట్లో ఆయనే రాశారా, ఆయన ప్రమేయంతో మధ్యలో ఇలాంటి అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళ పొందుపరిచారనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ నేను కాదని అంటలా. ఇప్పుడు ఆయనకున్న విదేశాల్లో ఉన్నాడు, ఆయన భావం చెబుతాడు, నాకు ప్రసాద్ గారు మీద నాకు ఏదన్నా ఉంది,
నేను ఆ అమ్మాయి చెబుతాను. ఆ చెప్పే విధానంలో నేను చెప్పింది వేరు, ఆ అమ్మాయి గారికి ప్రసాద్ గారికి ఉన్న విషయాలు వేరు. దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి చేసేవాళ్ళు ఉంటారు. రైట్. ఆ విధంగా జరిగిందని అయితే మాత్రం నేనైతే భావిస్తాను. అవకాశం అయితే ఉంది దానికి, నిస్సందేహంగా ఉంది. ఎందుకంటే చిరంజీవి గారి మనస్తత్వం, చిరంజీవి గారిని దగ్గరగా చూసిన నేను అంత తొందరగా అంత తీవ్రంగా స్పందిస్తాడని ఉండదు. పాయింట్ నిస్సందేహంగా చెబుతున్నాను నేను. అవును, ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉన్న బాండింగ్ అలాంటిది. ఏ బాండింగ్ ఉన్నా లేకున్నా ఎందుకు రియాక్ట్ గారంటే దానికి మళ్ళీ ఎటు నుంచి ఏమొస్తాయని ఎందుకు వచ్చిన ఒక విషయాన్ని ఆయన ఎదురుగా ఎవరన్నా తోలనాడినా కూడా స్పందించకుండా ఇతను నన్ను ఎందుకు మాట్లాడాడు, ఏం జరిగింది, నాలో లోపం ఉందా అని చెప్పని ఆలోచించుకునే మనస్తత్వం చిరంజీవి గారిది. అది జరిగినప్పుడే ఆయన ఎక్కడ నోరు తెరవాల. అంత అవమానాన్ని భరించి ఇంత క్విక్ గా స్పందించారు. కావాలని లీక్ చేశారు. అవును, అక్కడ కూడా చూడండి, ఆయన దండం పెట్టేది మాత్రమే అంతకు ముందు ఈ రోజు కావాలని చెప్పని చిరంజీవి గారి సతీమణి గారిని, చిరంజీవి గారిని విందుకు ఆహ్వానించి బయటకు తీసుకొచ్చి సగర్వంగా పంపించేది ఆ రోజు ఎందుకు విడుదల చేయలేదు? ఆ రోజు నేను మోనార్క్నే, చిత్ర పరిశ్రమ మొత్తం నా కాళ్ళ దగ్గర రప్పించుకున్నాను అనే విధంగా ప్రచారం చేయడానికి చిరంజీవి గారు కూడా దీనికి అతీతుడు కాదు, నా ముందు చిరంజీవి గారు ఎంత అనే అహంకారంతో ఆ రోజు ప్రదర్శించారు. అవును, ఈరోజు వాళ్ళకి అస్త్రంగా దొరికింది. ఏదైనా బాధాకరమైన విషయం ఇది. ఆ అస్త్రం అనేది వాళ్ళకి అందించడం అనేది బాధాకరమైన విషయం. అది మాత్రం మంచి పద్ధతి కాదనేది నా యొక్క అభిప్రాయం. రైట్. ఇక ఫైనల్గా అసలు అస్త్రం అనుకుంటున్నాం కదా, ఆ అస్త్రాన్ని చేతులారా ఇచ్చిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు, హిందూపురం ఎమ్మెల్యే. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం లేపినాయి అంటే దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే అక్కడ ఎవరైతే ముందు కామినేని శ్రీనివాసరావు గారు దాన్ని బయటికి తీసుకొచ్చారో, ఓకే, పరిశ్రమకు జరిగిన అవమానానికి సంబంధించి కావచ్చు, ఆయన వెళ్ళలేదు. 2 పర్యాయాలు కూడా వెళ్ళలేదు, గమనించుకోండి. 2 పర్యాయాలు కూడా చిత్ర పరిశ్రమ తరపున బాలకృష్ణ గారు వెళ్ళలేదు. అలాగే ఆయన సినిమా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి సినిమా కావచ్చు, మా సినిమాకి రేట్లు పెంచమని వీళ్ళిద్దరు వెళ్ళాల. అఖండ సినిమాకు అట్లానే భీమ్లా నాయక్ కానీ అది మేము ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి మాట్లాడారు. సహజంగానే ప్రతిది కూడా బోళా శంకరుడు అంటారు. అవునవును, అసలు ఏ లోన్ అంటూ కడుపులో ఉండదు. ఆ జరిగిన దాంట్లో తోట్రుపాట్లాగా అంటే చెప్పాల్సింది వేరే విధంగా చెప్పాడని అయితే నా యొక్క అభిప్రాయం. నేను బాలకృష్ణ గారి మాటలు సమర్థించట్లా, కానీ ఆయన వ్యక్తం చేసిన 2 అభిప్రాయాలు మాత్రం పరిశ్రమకు అవమానం జరిగింది, అవమానం జరిగిన మాట వాస్తవం. అది చిరంజీవి గారు అక్కడ గట్టిగా మాట్లాడలేదు, ఆయన కింద రాలేదు అని చెప్పేసి అది ఇప్పుడు వాళ్ళు కావాలని చెప్పిన దానికి, వాళ్ళు కావాలని చేసిన దానికి, ఆ విధంగా ప్రచారం చేయడానికి మధ్యలో ఎయిర్పోర్ట్ నుంచి ఎన్నుకొచ్చారన్న విషయం మర్చిపోయారు వీళ్ళు. అవమానం కూడా జరిగింది కదా. అవును, మరి ఆ రోజు ఎందుకు పిలిపిలేదు? ఇక్కడ బాలకృష్ణ గారి కామెంట్స్లో 2 మెయిన్ అండర్లైన్ చేశారండి. ఒకటి సైకో అనే పదం, 2 అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటాం, తర్వాత చిరంజీవి గారిని వచ్చేసి ఆ ఎవడో వెళ్ళలేదు అనే ఎవడో అని ఫస్ట్ చిరంజీవి గారు అన్నారు, తర్వాత ఎవడో వెళ్ళలేదు, ఎవడో మాట్లాడలేదు, ఎవడో అరవలేదు అనేది అన్నారు. సో ఇక్కడ ఆయన ఎవడో అంటే చిరంజీవి గారిని అన్నారు అనేది ఇక క్లియర్ కట్. ఇక్కడ జగన్ ఏమో సైకో ఆడు ఈడు అని చెప్పేసి అన్నారు. సో ఈ 2 ఆ వేదికగా అలాంటి మాటలు రాకూడదు అనేది వాస్తవం. రైట్. ప్రసాద్ గారు, నేను దాన్ని నిస్సందేహంగా చెప్పగలను అసెంబ్లీలో. ఎందుకంటే ఆయన భావ వ్యక్తీకరణ విషయంలో అలాంటి భావం వచ్చే విధంగా ఆయన వ్యక్తపరచడం అనేది అది ఇబ్బందికరమైన పరిణామమే. దాన్ని అయితే నేను సమర్థించను. కానీ జరుగుతున్న విషయాలకి జరిగిన విషయాలను తీసి పక్కబోయే విధంగా జరిగింది కదా ఇప్పుడు ఒక్క మాట. అదే అంటున్నాను, ఇప్పుడు ఆ పదం కంటే కూడా మిగతా ఎక్కువ ఎలివేట్ అయినాయి కదా. కాబట్టి అందుకే ఇప్పుడు పెదవి నుంచి మాట బయటకు వస్తే ప్రకంపనాలు సృష్టించింది. దాని పర్యవసనాలు చాలా దారుణంగా ఉంటాయి కొన్ని దాంట్లో. రైట్. ఇక్కడ కూడా అదే జరిగింది. ఎందుకంటే జవసత్వాలు లేకుండా కాళ్ళు చేతులు ఎరగబడి నడవడానికి ఆస్కారం లేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ. అవును, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుంది. వాళ్ళకి నేను మళ్ళీ చెబుతున్నా, పదే చెబుతున్నా, గతంలో కూడా మీ దగ్గర చెప్పాను, వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 స్థానాల నుంచి ఒక్కో స్థానానికి పరిమితం అయ్యే విధంగా చేయటం అనేది ఈరోజు చాలా వీళ్ళకి అవకాశాలు చాలా ఉన్నాయి. అవును, ఈ కూటమి ప్రభుత్వానికి. వాళ్ళకి 12వ స్థానం ఇచ్చినా కూటమి పెద్దలు తప్పని చెప్పి నేను భావిస్తున్నాను. 11 నుంచి 12కి పెరిగినా కూడా వీళ్ళది తప్పైంది. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. అవును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో
రాజకీయాలు చేయటానికి వీళ్ళు అర్హులు కాదు కాదు అనేది అనే తీర్పు అనేది వాళ్ళు ఇచ్చారు. అవును, వాళ్ళ తీర్పును మీరు గౌరవించొద్దా? ఖచ్చితంగా వాళ్ళ తీర్పును మీరు మన్నించొద్దా? అవును, వాళ్ళ తీర్పుకు అనుగుణంగా మీరు పనిచేయొద్దా? చేయాలి ఇది ఆలోచించుకోవాలి అదే కదా. బాధ్యత వాళ్ళకి. ఆ బాధ్యతే కదా మీది. అవును. అది చాలా పెద్ద బాధ్యత. వాళ్ళు మీ మీద గొంతెమ్మ కొరకు వాడట్లేదు. మిమ్మల్ని చేసినట్టు వాళ్ళని చేయమని వాళ్ళు కోరుకోవట్లా. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసినటువంటి అరాచకం ఈరోజు న్యాయస్థానాల ముందు పెట్టండి, వాళ్ళ శిక్షలు వేయండి అని మాత్రమే కోరుకుంటున్నారు. ఆ విధంగా మీరు ముందుకెళ్తే ఈ గొడవలన్నీ ఉండవు కదా. అవును, ఈరోజు అసలు అతని గురించి మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత రావాల్సిన పని ఏంటి శాసనసభలో? ఈరోజు పక్కన చూసాం శాసన మండలిలో అతను పులివెందుల శాసనసభ్యుడు అంటే కుప్పం శాసనసభ్యుడు అంటున్నాడు. అది ఫూలిష్నెస్ లేండి. అసలు ఏమన్నా అర్థం ఉందా? వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. ఎందుకంటే కుప్పం శాసనసభ్యుడు అని అన్న వ్యక్తికి ఆయన దృష్టిలో ముఖ్యమంత్రి ఎవరండి? అదే కదా నేను అది చెప్పబోతాను. మీరు మధ్యలో దాని గురించి. ఇప్పుడు నీకు పులివెందుల శాసనసభ్యుడు అని ఎందుకంటారు? ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి, నువ్వు ముఖ్యమంత్రి కాదు కాబట్టి. పులివెందుల ఈ కుప్పం ఎమ్మెల్యేని ఎందుకంటారు? ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరు? కుప్పం ఎమ్మెల్యే అనుకుందాం, చంద్రబాబు నాయుడు గారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరు? ఆ మాత్రం ఇంగితం లేని వ్యక్తి గవర్నర్ కోటాలో వస్తాడా శాసన మండలికి? గమనించుకోండి, గవర్నర్ కోటాలో ఇలాంటి వాళ్ళని పంపించారంటే మీరు ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నారో అర్థమైపోతా ఉంది కదా ఇక్కడ. ఆ ఉద్దేశం నాది. రైట్. ఎందుకంటే గవర్నర్ కోటాలో ఇలాంటి వ్యక్తుల్ని పంపించారు అంటే దానికి ఈరోజు నిన్న అదే శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు వరద కళ్యాణ్ గారిని మాట్లాడిన దానికి లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాలంటే సమర్థవంతంగా ఏం మాట్లాడాడో, ఎందుకు మాట్లాడింది, ఆమె ఏం మాట్లాడింది, ఇతను ఎందుకు మాట్లాడాడో చెప్పి వాళ్ళు నోరు మూయించిన వ్యక్తి లోకేష్ బాబు. తప్పైందని ఒప్పించాడు కదా. అవును. మరి ఈ విధంగా నీకు అవతల వాళ్ళని అటాక్ చేస్తూ వీళ్ళు ముందుకెళ్తా ఉంటే ఈరోజు అవకాశం ఇవ్వడం పొరపాటు కదా. అవును, దీన్ని ఆలోచించుకోవాలి. సో ఫైనల్గా బాబు గారు ఈ బాలకృష్ణ గారి వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకుంటారంటారు? ఆయన ఇది టీ కప్లో తుఫాను గారిని భావిస్తున్నారు. వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకోకుండా ఎందుకుంటారండి? ఇంత ప్రకంపనలు పుట్టించిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కూడా. మాట్లాడుకుంటారు. దాని అందరితోటి కూడా చంద్రబాబు నాయుడు గారు సంప్రదిస్తారు. అటు చిరంజీవి గారితో కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారితో కావచ్చు, బాలకృష్ణ గారితో కావచ్చు, కూర్చొని సమర్థించుకుంటారు. వాస్తవాలు ఏంటో మాట్లాడుకుంటారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.